ఈ మటక అంటే మట్టి కుండలో పోసి పాయసం బాగుంటది, ఫ్రెష్ పాయసం. అది వండి అతనికి బాగా స్వాదస్ట్, అదే బాగా రుచికరమైనటువంటిది పాయాసం తీసుకెళ్లి అతను ఎప్పుడు తినని రాజప్రసాదం నుంచి వెళ్లే పాయాసాన్ని అతను అందజేయండి. భిక్షగాడు ఈ రాజమహల్ నుంచి వెళితే అది మతిపోతుంది అతను. ముందు అది అతనికి పెట్టండి అని పెట్టి, అలాగే ఆ పాత్రలో కింద బంగారు వజ్రాలు కాయిన్స్ వేయండి, వజ్రాలు బంగారం అన్ని కింద వేయండి. అది తాగిన తర్వాత అందులో తీసుకొని వాడి దరిద్రం మొత్తం తీరిపోతుంది. దెబ్బకి వాడి చరిత్ర ఇది మారిపోతుంది, సినారీ మారిపోతుంది అని చెప్తే అలాగే అని చెప్పేసి రాజు పంపించిన తర్వాత అతనికి పంపిస్తాడు ఆ భిక్షగాడికి. పంపిస్తే భిక్షగాడు అది తాగుతాడు. తాగి ఆహా ఏముంది, రాజప్రసాదం నుంచి రాజమహల్ నుంచి వచ్చింది, కడుపు నిండా తాగుతాడు. కడుపు నిండా తాగి ఎంత బాగుందో అని చెప్పి ఇంకా అందులో మిగిలిపోతుంది. కొంచెమే పంపరు కదా, పంపించిన కొద్దిగా ఎక్కువ పంపిస్తారు. రాజప్రసాదం నుంచి వచ్చింది అందులో. అప్పుడు పక్కన ఉన్న భిక్షగాడు ఉన్నాడు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇద్దరు కూర్చుంటున్నారు. ఇగో చూడు, రాజుని నేను అడిగాను, రాజా నీకు ఎంత ఉంది, నాకు ఎంతో కొంత ఇమ్మని. ఇవాళ ఇది పంపించాడు, రేపు ఇంకేమేమి పంపిస్తాడో చూడు. నేను రాజు నా ముందున్నాడు కాబట్టి అడిగాను, నువ్వు ఎందుకు ఉపయోగం లేని ప్రార్థనలు చేస్తావు, ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు. వాడిని అడిగావు దేవుడు ఉన్నాడో లేదో, ఏమైనా ఇచ్చాడా నీ దేవుడు నీకు? చూడు నా రాజు నాకు ఇచ్చాడు, ఇగో నేను కడుపు నిండా తాగాను, నాకు ఇంక సాధ్యం కాదు, ఇక మిగిలింది నువ్వు తాగు, ఇది నువ్వు తీసుకెళ్ళిపోని కుండతో మిగిలిన మట్టి పాత్రతో ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తను వచ్చేసి ఇంకా అంతే వెళ్ళిపోతాడు. వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రాజు వస్తాడు. ఇప్పుడు అక్కడే కూర్చొని అడుక్కుని ఉంటాడు. మళ్ళీ రాజుకి డౌట్ వస్తుంది, ఇంత బంగారం వీడి దగ్గరికి వజ్రాలు బంగారం వస్తే వీడు అడుక్కునే అవసరం ఏముంది అని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళు తెలుసుకోమంటే నిన్న ఏం జరిగింది అంటే, పాయసం తాగామంటే తాగాను మహారాజా. ఎలా ఉందంటే, అబ్బో అంత రుచికరమైన పాయసం నా జీవితంలో తాగలేదు, ఆ సువాసన టేస్ట్ అసలు ఇంకా ఎంతకాలమైనా మర్చిపోము, అలా ఉంది. అంతేనా ఇంకేమైనా ఉందా అంటే, అంతే మహారాజా ఇంకేముంది, నీ పక్కనుండాడు వాడేడి అంటే, ఏమో తెలియదు మహారాజా, వాడికి నిన్న మిగిలింది వాడికి ఇచ్చాను. అప్పుడు చెప్తాడు, అరే దరిద్రుడా, నేను అందులో వజ్రాలు బంగారం పోసిచ్చాను, ఆ పాయసం దాకా అన్ని నువ్వు తీసుకుంటావని నన్ను అడిగావు, నేను నీకు ఇచ్చాను, సంపదను ఇచ్చాను, పాయసంతో పాటు నువ్వు అడెవడికో ఇచ్చావు అని చెప్పేసి తిడతారు. ఎవరికి రావాలో కట్ చేస్తే ఏంటంటే, సో భగవంతుడు ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే ఆయన అప్పుడు ఇస్తాడు. సో మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి, ఆయన్ని మీకేం కావాలో స్వచ్ఛంగా అడగండి. 11th సెకండ్ ఏ డోరు ఓపెన్ కానప్పుడు ఓపెన్ అయ్యే డోరు భగవంతుడు. కాబట్టి మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఉపశమనం ఇచ్చేది కానీ మన కోరికలు తీర్చేటువంటిది కానీ ఆయనే. అలాగే మీ గురించి చాలా వింటుంటే మీరు ఎప్పుడు కూడా దాన్ని అంటే ఓపెన్ గా ఎప్పుడు చెప్పింది ఉండదు, సందర్భాలు తక్కువగా ఉంటాయి. రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది, మంచిది, ఒక శక్తి ఉంటుందని చెప్తుంటారు. కానీ పొలిటికల్ గా కూడా చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారని మాకు తెలుసు, అయినా కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. సో వాటి గురించి ఒకసారి చెప్తారా, ఎలాంటి వాళ్ళు వస్తుంటారు, మీరు ఎలా చూస్తూ ఉంటారు అనేది? అంటే పొలిటికల్ గానే కాదు, ఒక హైందవ ధర్మం, ఈ సాంప్రదాయాన్ని పాటించి నమ్మేవాళ్ళు, ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఛాన్స్ ఎందుకు తీసుకోవడం, ఏ పుట్టలో ఏ పాముందో, అంటే మీరు దైవత్వం తోడు అని అంటూ ఉంటారు కదా అని నేను పేర్లు ఎవరైతే తీసుకోను కానీ అందరికీ తెలుసు, నెట్ లో చూసినా తెలుస్తుంది. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో కావచ్చు, పేర్లు అయితే ఖచ్చితంగా తీసుకోను. ఎవరన్నా అనుమతిస్తే నాది చెప్పమని చెప్తాను తప్ప అదర్వైజ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని అలాగా వాడుకునే అవసరం నాకు లేదు. ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన అభ్యర్థులు ఆల్మోస్ట్, వాళ్ళు హిందూ ముస్లిం అయితే నేను చెప్పలేను, క్రిస్టియన్ ముస్లిం అయితే చెప్పలేను, కానీ ఈ ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక్కళ్ళు ఇద్దరు మినహా గెలిచిన వాళ్ళందరికీ నా చేతితో ఇచ్చాను. వీళ్ళందరూ ఇవాళ ఖచ్చితంగా బాగున్నారు, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేస్తున్న పనికి ఒక సహకారం. సరే ఇవన్నీ ఇలాగా ఉత్తుతి మాటల్లాగే ఉంటుంది కాబట్టి పేరు చెప్తాం అంటే ఎలా ఉంటుంది కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ లో చెప్తే బాగోదు, అప్పటి నుంచి నా మీద ఈ ఒత్తిడి ఉంటుంది. సెలబ్రిటీస్ అందరూ భారతదేశమే కాదు అన్ని దేశాల నుంచి ఇక్కడ వస్తుంటారు, నన్ను కలుస్తుంటారు. కలిసిన తర్వాత ఎలా ఉందో వాళ్ళు చెప్తుంటారు. ఓ సంఘటన చెప్తాం. భట్టాచార్య అని చెప్పి ఒక రైటర్ ఉండేవాడు. ఆయన దీంతో ఆయన తప్పుగా అర్థం చేసుకోరని భావిస్తూ చెప్తున్నా. భట్టాచార్య అని చెప్పి ఒక రైటర్, అంటే కాపీ రైటర్ ఉండేవారు ఆత్రేయ గారి దగ్గర. నేను ఒక రోజు చెప్పాను, ఎందుకు అది ఓ రుద్రాక్ష ఇస్తాను వేసుకోమని.
వేసుకోమంటే నోనో నేను వైష్ణవులో శ్రీ వైష్ణవులో శివాలయం వీధిలోకి వెళ్తేనే మా వాళ్ళు నన్ను ఇంటికి రానివ్వరు, అలాంటిది రుద్రాక్ష రుద్రాక్ష వేసుకొని వస్తే వేసుకుంటే ఇంకేమైనా ఇంకేమైనా ఉందో ఉంటుందా? చంపేస్తారు నన్ను, బాబోయ్ అలాంటివి నాకు వద్దు సార్, నాకు చేయకండి సార్ అన్నాడు. మేము శ్రీ వైష్ణవులో రుద్రాక్ష వేసుకోము. అవును, అస్సలు సంబంధం అవును, ఉండదు. వీధిలోకి శివాలయం ఉన్న వీధిలోకి వినాయకుడు వీధిలోకి వెళ్ళరాదు. అవును. సో కాబట్టి అది సాధ్యం కాదు. నేను వేసుకోనంటే బలవంతంగా ఫోర్స్ఫుల్ గా వేస్తే అతను అది వేసుకొని అన్నమయ్య సినిమా రాశాడు. సూపర్ డూపర్ హిట్, మామూలు హిట్ కాదు అసలు. తర్వాత రామదాసు రాశాడు, అది మామూలు హిట్ కాదు. అలాగే ఆయన రాసిన సినిమాలు అన్ని తెలుసు అనుకుంటాను, వరుస పెట్టి అన్ని ఇంకా అన్నమయ్య తర్వాత ఇంకా అసలు ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అన్నమయ్య తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి. స్వయంగా ఒక సినిమా డైరెక్ట్ చేసి పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఉన్నారు. జగద్గురు ఆదిశంకర్ ఆయన డైరెక్ట్ చేసి సో ఆయన పేరు జేకే భారవి. అంటే పేరు మార్చుకున్నారు, భట్టాచార్య నుంచి పేరు మార్చుకున్నారు. అదే నాకు ఐడియా ఉంది, అంటే అందులో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. పేరు మార్చుకున్నారు జేకే భారవి. జేకే భారవి అంటే ఇప్పుడు నారా జయశ్రీదేవి గారని మంజునాథ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు, శ్రీ మంజునాథ సినిమా ప్రొడ్యూసర్. వారు ఈ జేకే భారవిని దత్తత తీసుకున్నారు. అందుకనే జయశ్రీ కుమార భారవి, జయశ్రీదేవి గారి పేరు మీద. సో ఆయన ఇప్పుడు కన్నడ మూవీలు చాలా చేస్తున్నారు, పెద్ద పెద్ద మూవీలు చేస్తున్నారు. సో ఇలాగే ఇక్కడ ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే వాళ్ళ అనుమతిస్తే పేర్లు నేను తీసుకుంటాను, కానీ వాళ్ళ అనుమతి లేకుండా పేర్లు తీసుకోవడం బాగా. చాలా మంది పొలిటీషియన్స్ అందరికి నేను ఇచ్చింది దే ఆర్ ఆల్ వెరీ 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 చాలా మంచి కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నా చేతితో ఇచ్చిన వాళ్ళు అంటే మైహోం రామేశ్వరరావు రాలేదు నా దగ్గరికి, ఆయన చిన్నజీఆర్ ఫాలోవర్, ఆయన వేసుకోరు ఇప్పుడు మన ఈయనలాగే, కాబట్టి ఆయన రాలేదు. మిగిలిన వాళ్ళు పెద్ద సంస్థలు ఆల్మోస్ట్ అందరూ ఇవాళ ఈ స్థాయిలో అందరూ ఉన్నారంటే ఈశ్వరానుగ్రహం. నా గొప్పతనం నేను చెప్పను, మొదటి నుంచి ఇందులో ఉన్నాం కాబట్టి ఏదో కొంత అనుభవం అంతే. ఏ రోజు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఎక్కడ నేను వాళ్ళ వీడియోలు వేయడం వాళ్ళ ఫోటోలు వేయడం ఇలాంటి అసలు నాకు ఎప్పుడూ తెలియదు. వెనక బీజీలో ఎందుకు వేస్తారంటే మామూలు వాళ్ళు ఫోటోలు పెడితే తెలియదు కాబట్టి, సెలబ్రిటీస్ అయితే అందరూ గుర్తిస్తారు కాబట్టి మా వాళ్ళు అది వేస్తారు. అంతేగాని వాళ్ళకి వేయించిన వీడియోలు చేయడం అలాంటివి ఏమి నేను ఇంతవరకు ఎప్పుడు ఆ పని చేయలేదు. ఇప్పుడు అడిగావు కాబట్టి అందులో కొంచెం ఈ ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఇవాళ కొంచెం పిచ్చాపట్టి మాటలు మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా మనం ఏ పని చేసినా మనం చేస్తున్న దానికి దైవికమైన సహకారం ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అదే ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు గనక అంటే ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు, ఇందులో ఇంకొంచెం మంచి జరిగితే బాగుంటుంది, ఒక తోడు మనకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం మంచిది అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక దైవత్వం తోడుగా ఉన్నట్టు. ఖచ్చితంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మూడు పేరు ఎమ్మెల్యేగా సరే పేర్లు తీసుకొని బాగోదు మాట్లాడడం. తర్వాత ఆయన సెంట్రల్కి వెళ్ళారు, ఏం జరిగిందో చూసాము. ఇక రీసెంట్ గా ఒక ఆయన ఎక్కడో ఆయనకు తెలియదు, నేను రుద్రాక్షలో నకిలీలు ఎక్కువ ఉంటాయని చెప్తాను. ఆయన ఇక్కడ మనకి తెలంగాణలో ఒక ప్రముఖ పొలిటీషియన్ ఆయన ఫోర్స్ఫుల్ గా ఇంకో ఆయనతో వేయించారు, ఆయన ఓడిపోయారు. అప్పుడు మళ్ళీ నా దగ్గర తీసుకొస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే నేను ఇవ్వడం వల్ల కాదు, అడ్వైస్ చేయడం కలిగింది. అది సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో అడ్వైస్ చేయగలిగితే. ఇక వ్యాపార సంస్థలు నాకు తెలిసి చాలా మంది ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నేను చెప్పలేదు, కానీ అంటే గొప్పలు చెప్పుకోవడం అని కాదు, మీరు అలా అంటున్నారని కానీ తెలియడం వల్ల కూడా జనాలకు ఒక అవేర్నెస్ ఉంటుంది. అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్లే వెళ్ళినప్పుడు ఒక మంచి దైవత్వం తోడున్నప్పుడు మనం కూడా చేయొచ్చు కదా. మనకు పెద్ద చిన్న అనేది ఉండదు, ఎవరైనా భగవంతుని ముందు సమానం. జనాలు అలా అనుకుంటారు కదా, జనాలకు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. అనుగ్రహం ఉంటే ఎంతటి వాళ్ళైనా ఇప్పుడు తప్పు ఒప్పు దాని ఫలితం అలాగే ఉంటుంది. భీష్ముడు అంపశయ్య మీద పడుకొని బాధపడుతుంటే మొత్తం రక్తం అంతా శరీరం నుంచి వచ్చేస్తున్నారు, అన్ని బాణాలు గుచ్చుకొని ఉంటాయి. అప్పుడు ధర్మరాజు పాండవులు 5 ద్రౌపది సమేతంగా వచ్చి ఆయన ముందు ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుందాం అనుకుంటారు. చెప్తూ ఉంటాడు భీష్ముడు, అన్ని చెప్తూ ఉంటాడు, జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు, రాజనీతి చెప్తూ ఉంటాడు, రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలించాలంటే ఏం చేయాలి, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడనివేమిటి అన్ని చెప్తూ ఉంటే ద్రౌపది పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. ద్రౌపది నవ్వుద్ది, అందరికీ అర్థం కాదు ఎందుకు ఇప్పుడు
అసలు నవ్వాల్సిన అసలు ఇక్కడ ఈ సందర్భం ఏమిటి, ఎందుకు నవ్వాలి, దేనికి నవ్వుతోంది? అందులో భీష్మ పితామహుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు రాజనీతి మీద, ఇప్పుడు పగలపడి నవ్వాల్సినంత అవసరం ఏమిటి అని చెప్పేసి అప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఏమిటమ్మా ఏం జరిగింది, కష్టంగా మాట తీసుకొని అడుగుతాడు. ఎందుకు నవ్వుతున్నావు, అంత పగలబడి నవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ అంటే, పితామహ ఏమీ లేదు, నాకు ఒక్క పాత సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఆ రోజు నా చీరను ఒలుస్తూ ఉంటే దుర్మార్గం అక్కడ జరుగుతూ ఉంటే, అసలు ఇంతమంది పెద్దలు మేధావులు ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా ఇన్ని చక్కని కబుర్లు చెప్తున్నారు, ఇంత రాజనీతి చెప్తున్నారు, ఇంత నీతి వాక్యాలు చెప్తున్నారు, అప్పుడు ఈ నీతి వాక్యాలన్నీ ఏమయ్యాయి అని నాకు గుర్తొచ్చింది అంతే. అప్పుడు గుర్తు రాలేదా మీకు ఇవన్నీ, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి నవ్వొచ్చింది. మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ శుద్ధులు చెప్తున్నారు మీరు, అప్పుడు చెప్పాల్సింది మానేసి, సభలో చెప్పాల్సింది మానేసి అని నాకు నవ్వొచ్చింది అంతే, అంతకంటే ఏం లేదంటే అప్పుడు వివరణ ఇస్తాడు భీష్ముడు. అదేం కాదమ్మా, అప్పుడు జరిగింది ఏమిటంటే, నేను దుర్యోధనుడి దగ్గర ఉన్నాను, తన కూడు నేను తింటున్నాను, తన కూడుతో పెరిగిన నెత్తురు నా శరీరంలో ప్రవహించేది, తనకు ఎగ్నెస్ట్ గా మాట్లాడే పరిస్థితి అక్కడ నాకే కాదు ఎవరికీ లేదు. సో అక్కడ తన పాట పాడాలి, తన మాటలు మాట్లాడాలి, అంతకు తప్ప నాకు వేరే మార్గం లేదు. కాబట్టి ఆ కలుషితమైపోయిన రక్తం నాలో ఉంది, ఇప్పుడు దాకా కలుషితమైన రక్తం నాలో ఉంది. ఇప్పుడు అర్జునుడు వేసిన బాణాలు మొత్తం శరీరం మీద చూడు ఎలా ఉన్నాయో, ఒక్క చుక్క రక్తం నా శరీరంలో లేదు. అది మొత్తం తనకు పెట్టిన ఆ కలుషిత రక్తం మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నది ఏదైనా ఉంటే కేవలం నా వరప్రసాదం, వర మహిమ ఉంది కదా, నేను స్వయంగా నేను చనిపోవాలనుకుంటేనే తప్ప చనిపోను కదా, ఆ వర ప్రభావంతో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నాలో ఎలాంటి కల్మషము లేదు. ఇప్పుడు అంతకు ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను శుద్ధుడు అని క్లారిటీ ఇస్తాడు. అంతే, ఎవరైనా అంతే. ఒక దైవికమైనది ఉంటే దాని ప్రభావం అలా ఉంటుంది, చెడు ఉంటే చెడు ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం ఉండడం వల్ల అంతటి వాడు కూడా పాడైపోయాడు, మంచి ఉంటే ఎంతటి వాడైనా పైకి వస్తాడు. కాబట్టి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఎవరికైనా బాగుంటుంది, ఒక తోడు ఉంటుంది అని చెప్తారు. రైట్, కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి నాగమణి గారు మాట్లాడండి అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? మా బాబు గురించి అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 1998 డిసెంబర్ 15. 1998 డిసెంబర్ 15 నైట్ తెల్లారితే 16:3:45 పుట్టాడండి. ఇది అమ్మా ట్యూస్డే మంగళవారం మధ్యాహ్నం అమ్మా? లేదు, మంగళవారం నైట్ రాత్రి అన్నారు, రాత్రి తెల్లవారితే బుధవారం. రైట్ మంగళవారం అమ్మా, ఇది నైట్ తెల్లారుజామునండి. అంటే అది బుధవారం వస్తుందా? 15వ తారీఖు రాత్రి అమ్మా, ఇది 15 అంటే తెల్లవారితే 16. తెల్లవారితే బుధవారం. బాబు లైఫ్ ఎలా ఉందండి? ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది కుంభరాశి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బట్టల షాప్ లో చేస్తున్నాడండి. డిగ్రీ చదివాడు, బట్టల షాప్ లో చేశాడు. ఏం మార్పు ఉంటుందమ్మా? ఇంకో 10 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. శాలరీలో కొంచెం ప్రపోర్షనేట్ గా పెంచొచ్చేమో, కొంచెం ఏముంటుంది, జీవితం అలాగే ఉంటుంది. రేపు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఖర్చులు పెరుగుతాయి, అవసరాలు పెరుగుతాయి. సో ఇది ఇలా అయితే కరెక్ట్ కాదమ్మా. ఆదాయ వనరులు పెంచుకోవడానికి చదువన్నా కంటిన్యూ చేయాలి. ఇంకా ఇప్పుడు బ్రేక్ రావడానికి పెద్ద ఏ తేడా లేదు, ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే ఇంకేదన్నా ఆదాయ వనరులు పెంచుకోవడానికి మార్గాలు చూడొచ్చు. అమ్మ, మీ అబ్బాయికి వేయాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి గాని, మూడిట్లో ఏదైనా ఒకటి గాని అది వేసిన తర్వాత ఖచ్చితమైన మార్పు ఉంటుంది. అన్ని రకాలుగా 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి వేయండి, అది వచ్చిన తర్వాత ఫలితం ఏమిటో మీరు చూస్తారు. రైట్, మరో కాలర్ ఉన్నారు, రాజయ్య గారు ప్రకాశం నుంచి. నమస్తే రాజయ్య గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. చెప్పండి రాజా గారు. డేట్ ఆఫ్ బర్త్ 4/9/1990 సార్. ఏమండి?
4/9/1990. 4/9/1990. అవును సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి రాజా గారు? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను మోసపూరి సార్. ఆ రోజు పున్నమి రోజు కూడా క్యాలెండర్ లో చతుర్దశి చూపిస్తుంది, మీరు పుట్టినప్పటికి పౌర్ణమి వచ్చింది అవును సార్. తెలుసా? అది మీన రాశి. బాగుందండి జాతకం, చాలా మంచి జాతకం, మంచి హైట్స్ కి వెళ్లే జాతకం. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశముఖి గాని ద్వాదశముఖి గాని ఒక్కటి చాలు. త్రయోదశి 12 ముఖములు కలిగిన 13 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు సూర్యస్వరూపం. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. సో ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇంతకు ముందు మీరు చెప్పారా అంటే ఒకటి నకిలీది వేసుకోవడం వల్ల ఏం జరిగింది, అదే మంచిది తీసుకొని ఒంటి మీద ఉంటే ఎలా జరుగుతుంది? తప్పు కాదు. ఇప్పుడు ఇందాక నేను ఒక ఉదాహరణ తీసుకున్నా. పెద్ద పొలిటీషియన్ ఇక్కడ వేరే పొలిటీషియన్ కి సజెస్ట్ చేశారు, నేను పలానా దగ్గర వేసుకున్నాను, నువ్వు వేసుకో. సో అక్కడ ఇచ్చిన వాళ్ళకి తప్పేమి కాదు, వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు అందులో, అంతే. వాళ్ళని తప్పు పట్టక్కర్లా. తర్వాత అది సరైంది నేను వేసిన తర్వాత ఆయనకి మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చింది. సో ఇలా జరుగుతూనే ఉంటాయి సార్. సరైంది వెయ్యగలిగితే బాగుంటుంది. ఇందులో ఇది వ్యక్తుల గొప్పతనం, నా గొప్పతనం నేను చెప్పను, కానీ అది అనుభవం ఇన్ని సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి ఇందులో ఉంటున్నాను. సో కొంచెం అవగాహన మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంతవరకు ఎందుకు, అనుభవం ఉన్నది మనం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను మొన్న మహాకుంభమాలకి వెళ్ళాను. 140 వెళ్ళాలి కదా. ఇగో నేను అక్కడ ఒక పెద్ద సాధువు, నాకు తెలిసిన ఆయన బాగా కనిపించాడు. నేను ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఉంటాం కాబట్టి ఎక్కడో దగ్గర తగ్గుతుంది. ఓ రాష్ట్రంలో కొంచెం పేరున్న ఆయన, ఆ సాధువు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి మా రైట్ హ్యాండ్. ఆయన మాట్లాడుతూ, నేను ప్రోగ్రామ్స్ చూస్తున్నాను, మీరు టీవీలో రాసినప్పుడు ఈ పెన్నుతో రాయండి అని నాకు ఈ పెన్ ఇచ్చాడు. నేను ఎప్పుడు ఈ పెన్ తో రాయలేదు, మామూలు బ్లూ పెన్ తోనే రాస్తా. బ్లూ పెన్ తోనే రాస్తాను. ఇది ఆరెంజ్ హిందూ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఆరెంజ్ కలర్ తో రాయి. ఆరెంజ్ కలర్ తో రాస్తే ఎవరికైనా నువ్వు రాసినప్పుడు దాని ఫలితం పాజిటివ్ గా ఉంటుంది. నువ్వు మామూలు బ్లూ తోనో బ్లాక్ తోనో, బ్లాక్ మంచిది కాదు, బ్లూలో కూడా బ్లాక్ ఉంటది, ఆరెంజ్ తో రాయి, వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పాడు. ఆ పెన్ను తీసుకొని చూస్తే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందని చూసి మనకి హిమాలయ బుక్ హౌస్ లో ఇవి దొరికాయి. నేను మళ్ళీ ఇది ఆయన ఇచ్చిన పెన్ను అలాగే ఉంచి అందులో బల్క్ నేను తెప్పించి, ఎందుకంటే ఆయన చేతుల మీదుగా చాలా గొప్ప వ్యక్తి, ఆయన చేతుల మీదుగా వచ్చింది కదా అని చెప్పేసి ఆ పెన్నును పక్కన పెట్టి అది అలాగే జాగ్రత్తగా పెట్టి, అదే పెన్ను అదే కంపెనీ హిమాలయ బుక్ హౌస్ నుంచి ఇది నేను తెప్పించాను. ఇవి బల్క్ తెప్పించాను, ఎందుకంటే రెగ్యులర్ గా అయిపోతుంది. సో కాబట్టి పెద్దవాళ్ళ మాట వినాలి ఎప్పుడు కూడా, వాళ్ళకున్న అనుభవం వేరు. ఆయన ఎందుకు చెప్పారు నువ్వు ఆరెంజ్ పెన్ తో రా ఇంకా బాగుంటుంది అని, అది కూడా ఎవరి గురించి అయితే రాస్తావో వాళ్ళకి బాగుంటుంది అని చెప్పారు. సో ఇలాంటి కొన్ని యాక్సెప్ట్ చేయాలి, మన ఆచరణలో పెడితే బాగుంటుంది. పెట్టాను అంతే. అదే ఐశ్వర్య ఉన్నారు కాలర్ లైన్ లో హైదరాబాద్ నుంచి. ఐశ్వర్య గారు మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? ఓం నమ శివాయ సార్. నా పేరు ఐశ్వర్య సార్. అమ్మా ఎక్కడి నుంచి అమ్మా ఐశ్వర్య? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1990 సార్, December 1st పుట్టాను. 1990 December 1st అమ్మా. ఐశ్వర్య ఎక్కడి నుంచి? బర్కత్పుర సార్. బర్కత్పుర, రైట్. అమ్మా సాటర్డే పుట్టినట్టు తెలుసమ్మా, శనివారం? అవును సార్. అవును సార్. ఐశ్వర్య ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ సార్ నేను జ్యువెలరీ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నాను. దేంట్లో? జ్యువెలరీ ఫీల్డ్. ఆ కానీ నాకు అక్కడ చేస్తున్నప్పటి నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ స్థిరంగా ఉండట్లేకపోతున్నాను. అంటే జ్యువెలరీలో నువ్వు పున్నమి రోజు పుట్టినట్టు తెలుసా? అది తెలియదు సార్. ఇది వృషభ రాశి. సరే, ఇప్పుడు జ్యువెలరీలో ఏం చేస్తావమ్మా నువ్వు? సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. సేల్స్ కంఫర్ట్ గా ఉందా జాబ్? కంఫర్ట్ గానే ఉంది. కాకపోతే నా మీద ఎలా అంటే పక్కన వాళ్ళది కళ్ళు అంతా నా మీదనే ఉంటాయి అన్నమాట.
మంచిదే అలా కదా. నేను కొంచెం మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. మంచిదే కదా, అందరి కళ్ళు నీ మీద ఉంటే. అందరికంటే నా మీదంటే మంచిదే, కాకపోతే Something అంటే నర్వస్ ఫీల్ అవుతున్నాను సార్. విను, యు ఆర్ యూనిక్, యు ఆర్ సంథింగ్ స్పెషల్. ఇప్పుడు నువ్వు మామూలు అయితే నీ ముఖం వాడు చూడ్డు, నీకు బిజినెస్ లో గానీ లేకపోతే నీ టాలెంట్ లో గానీ నువ్వు వాళ్ళకంటే బాగున్నప్పుడు మాత్రమే ఎవరి Focus దృష్టి ఎక్కువ ఉంటుంది. ఆకర్షించగలుగుతావు నువ్వు. అది గర్వపడాలి మనం. చూడు, రోడ్డు పక్కనే నడుస్తున్న దారిలో ఎండిపోయిన చెట్టు ఉంటే అది అసలు మనం ఉందంటే గుర్తించరు ఎవరు, దాని తలెత్తి కూడా పైకి చూడరు. అదే పచ్చగా పళ్ళతో దూరంగా ఉన్న అక్కడికి వెళ్ళి మరి రాళ్ళేసి కొడతారు. సో ఏమీ లేకపోతే ఎవడు పట్టించుకోడు. సో నువ్వు కంఫర్ట్ గా నువ్వు సబ్జెక్ట్ లో కావచ్చు, నాలెడ్జ్ ఏదన్నా నువ్వు బాగా ఉన్నావు కాబట్టి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు. అది నీకు ఒక సర్టిఫికెటే. దాన్ని ఎంజాయ్ చెయ్యి, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు అమ్మా ఇది ఐశ్వర్య? సార్ ఎంతకాలం నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నావు? నేను 12 years సార్. 2 years అంటే జూలై 12 years. 12 years. ఓ చాలా వచ్చి ఉంటుంది, ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ చాలా వచ్చి ఉంటుంది. అంటే డైమండ్ జ్యువెలరీలోనమ్మా, గోల్డ్ జ్యువెలరీలోనా? జ్యువెలరీ ఫీల్డ్ సార్, గోల్డ్ జ్యువెలరీ. డైమండ్ కూడా ఉంటుందని అడుగుతున్నారు. డైమండ్ ఆల్సో ఇంక్లూడెడ్. డైమండ్ కూడా ఉంటుంది, కాకపోతే డైమండ్ కంటే నేను ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ ఫీల్డ్ లోనే ఎక్కువ ఉంటాను. ఓకే ఓకే ఓకే, నైస్ అమ్మా, బాగా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా అంటే డైమండ్ షాప్ ఉంది, సో మేబీ సార్ కూడా. సార్ నాకేమన్నా రుద్రాక్ష ధరించడానికి ఆప్షన్ ఉందా సార్? నువ్వు వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా రుద్రాక్ష. చెప్తాను నీకు సంబంధించినంత వరకు. ఈ ద్వాదశముఖి, నవముఖి, అది ఈ రెండిట్లో ఏదైనా నీ శరీరం మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. నువ్వు ఇది చేస్తూ కూడానమ్మా సెకండ్ ఆప్షన్, నీ ఖాళీ టైంలో ఈ జ్యువెలరీలో నువ్వు ఉంటావు కాబట్టి, ఈ జ్యువెలరీలో నువ్వు ఉంటావు, నీకు బోల్డంత మంది క్లయింట్స్ తెలుస్తుంటారు. నువ్వేం చేస్తావంటే ఆదాయ వనరులు పెంచుకోవడానికి సైడ్ ఇంకోటి ఏదన్నా ఇంటి దగ్గర, అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు జ్యువెలరీలో ఉన్నావు, 1 gram గోల్డ్ పెట్టు ఇంటి దగ్గర. అది గోల్డ్ కాదు, అది 1 gram అంటారు కానీ గోల్డ్ కాదు. ఇవాళ ఎలా అయిపోయిందంటే ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ మీద తీసేసి వేసేయడం, చూడడానికి మంచి డామినేటింగ్ కనిపిస్తుంటాయి. సో ఇదో ఏదో నువ్వు చేయడానికి అవకాశం ఏదున్నా చూడు. నీకు టాలెంట్ ఉన్న అమ్మాయివి, సబ్జెక్ట్ ఉంది, మార్కెటింగ్ లో ఉన్నావు, సేల్స్ లో ఉన్నావు. సేల్సే గుండెకాయ, దేనికైనా సేల్సే గుండెకాయ. ఈ రుద్రాక్షల్లో రెండిట్లో ఏదో ఒకటి వేసుకో అమ్మా, 12 గాని 9 గాని, ఎనీవన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఎంతమంది పిల్లలమ్మా ఐశ్వర్య? సరే, కాల్ కట్ అయిపోయిందండి. రా ఒక్కసారి సోమాజి కూడా ఆఫీస్, అంటే నేను ఎవరికి రమ్మని చెప్పను జనరల్ గా, బట్ ఐశ్వర్య ఏ మాత్రం వీలైనా ఈ సోమాజి కూడా ఆఫీస్ కి రా అమ్మా, నన్ను కలువు, నీకు సరైన రుద్రాక్ష నేను వేస్తాను, అప్పుడు ఎలా ఉంటుందో చూడు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ అప్పారావు గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే అప్పారావు గారు, మాట్లాడండి అప్పారావు గారు. పాపారావు గారు చెప్పండి. పాపారావు గారు, ఓం నమ శివాయ. చెప్పండి. అదే కొద్దిగా ఏం చేసినా కలిసి రావట్లేదు సార్. ఏం చేస్తున్నారు? మేము రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ అంటే కొంటాం చేస్తాం సార్. ఫ్లాట్ కొని అమ్ముతారా, లేకపోతే ఎవరిదైనా మీరు మార్కెటింగ్ చేస్తారా? మార్కెటింగ్ చేస్తే కొని అమ్ముతాం సార్. కొని అమ్మండి, అది చాలా మంచి వ్యాపారం. చిన్న చిన్న బిట్లైనా కొని అమ్మండి, చాలా బాగుంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది సార్. చెప్పండి. 5/6/1972. జూన్ 5వ తారీఖు 1972, అంతేనండి? అవును సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. పిల్లలు ఎంతమంది మీకు? ఒక్కడే బాబు అండి. అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మేషరాశి. మీరు వేసుకోవడానికి 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో గాని, చైన్ లో గాని, తాడులో గాని మీకు ఎలా వీలైతే అట్లా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఇవి 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి, 3 కుదిరితే మంచిది. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఫైనల్ గా మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి జనరల్ గా అవకాశం ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో
ఒక ఊరు ఏదన్నా వెళుతూ ఉంటాను థర్స్డే, బేస్తవారం నాడు, గురువారం నాడు. సో ఈ కమింగ్ థర్స్డే మాత్రం విశాఖపట్నం, కమింగ్ థర్స్డే అంటే 23వ తారీఖు విశాఖపట్నం కార్యాలయంలో కొన్ని గంటలు ఉంటాను. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. నన్ను అక్కడ కలవాలనుకున్న వాళ్ళు మీరు 2-3 పేర్లు నమోదు చేయిస్తే వాళ్ళకి కష్టం అవుతుంది. మళ్ళీ హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం అది విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ. అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, ఒడిస్సా నుంచి దానికి చాలా కనెక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నుంచి నగరం కూడా పెద్దది. నేను రెగ్యులర్ గా వెళ్ళడం ఉండదు, ఎప్పుడో కానీ వెళ్ళను. సో అలా వచ్చినప్పుడు నాకు ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టం అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు కలవచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది పెట్టడం అలా జరిగితే బాగోదు. అర్థం చేసుకోండి. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవాలి అంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. కన్సల్టేషన్ కూడా నాకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏమీ ఉండదు. అంటే నాకు వ్యక్తిగత ప్రయోజనం కాదు, వ్యవస్థాగత ఆలోచనలు తప్ప. సో అలాగే మీరు 2-3 పేర్లు ఎందుకు ఇవ్వద్దంటామంటే నన్ను అనలైజ్ చేయడానికి సమయం ఉంటే, నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం ఉంటే బాగా అనలైజ్ చేస్తాను. వాళ్ళు ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఎలా ఉంటుంది, జాతకం ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి సమయం ఉండాలి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి మీరు దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరుంటే అక్కడ వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్. అలాగే గురువారం 23వ తారీఖు విశాఖపట్నం ఒక్క పేరే నమోదు చేయించండి. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మోటివేషనల్ స్టోరీతో పాటు ముఖ్యంగా నకిలీలు కాకుండా ఒరిజినల్ గా ధరిస్తే మన ఒంటి మీద ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.